సాధారణంగా మనం హెలికాప్టర్లను ఎందుకు వాడుతూ ఉంటాం? ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి రవాణా చేయడానికి, విఐపీలు ట్రావెల్ చేయడానికి వాడుతూ ఉంటాం. అదే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో అయితే సైనికులు, పోలీసులు కూంబింగ్ చేయడానికి, అటవీ ప్రాంతాల్లో దిగడానికి వాడుతూ ఉంటాం. కానీ ఇందుకు భిన్నంగా జరిగింది ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. సుక్మా జిల్లా పూర్తిగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం. ఇక్కడ అడుగు వేస్తే చాలు మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాల పరిస్థితి చూస్తే ఇంకాస్త కఠినంగా ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో సాధారణ జనజీవనం ఇటు మావోయిస్టులు అటు పోలీసుల మధ్య అస్తవ్యస్తంగా మారే పరిస్థితి తరచూ మనం ఛత్తీస్గఢ్లో చూస్తూ ఉంటాం. ముఖ్యంగా సుక్మా, దంతెవాడ జిల్లాలో మాత్రం మరీ ఈ పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ 10th ఇంటర్ విద్యార్థులు పరీక్ష రాయాల్సిందంటే మారుమూల గ్రామాల నుంచి సుదూర ప్రాంతాల్లో ఉన్న జిల్లా కేంద్రాలకు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి పబ్లిక్ పరీక్షలు రాయాల్సిన పరిస్థితి నిన్నటి వరకు ఉండేది. అయితే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించడంతో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తూ ఉంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా జేగురుగొండ ప్రాంతంలో మారుమూల గిరిజన గ్రామంలో ఉన్న దాదాపు 30 మంది 10th ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వారికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా హెలికాప్టర్ ద్వారా ప్రశ్నాపత్రాలను పంపడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉంది. ఇప్పటివరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ శాఖ అధికారులు, సిబ్బంది, పోలీసులు కూంబింగ్ చేయడానికి హెలికాప్టర్లను వాడిన ప్రభుత్వం తాజాగా సుదూర ప్రాంతాల్లో మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వారు స్థానికంగా ఉన్న పాఠశాలలోనే పరీక్షలు రాసేందుకు వీలుగా ప్రశ్నాపత్రాలను హెలికాప్టర్ ద్వారా పంపడం మాత్రం అందరినీ ఆలోచింపజేస్తుంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని అభినందనలతో ముంచెత్తుతా ఉంది.